మిత్రులారా నమస్తే. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయుల రక్షణ భద్రత, భారతీయుల సేఫ్టీ సెక్యూరిటీ కంటే తన వ్యక్తిగత ఇమేజ్, తన పర్సనల్ రికార్డ్ ఇదే ఎక్కువగా ఆయనకు ఆనందాన్ని ఇస్తుంది అని ఈ మధ్య ముఖ్యంగా 2-3 రోజులుగా బాగా విమర్శలు వినిపిస్తున్నాయండి. ఆయన చెవికి ఇవి సోకుతున్నాయో లేదో తెలియదు, కానీ మనం ఒక విషయం మాట్లాడుకుందాం. ఎందుకంటే మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని పదవిలో 4399 రోజులు కంప్లీట్ చేసి నెహ్రూ గారి రికార్డుని బ్రేక్ చేశారు. ఇందిరాగాంధీ రికార్డుని కూడా బ్రేక్ చేసేశారు. అంటే చరిత్ర సృష్టించారు. భారతదేశంలో సుదీర్ఘకాలం కొనసాగినటువంటి ప్రధాని పదవిలో అతి దీర్ఘకాలం కొనసాగినటువంటి రాజకీయ నాయకునిగా ఆయన చరిత్రలోకి ఎక్కారు. నిజంగా ఇది అభినందించాల్సినటువంటి విషయము, అందరం కూడా కంగ్రాట్స్ చెప్పాల్సినటువంటి విషయము. కానీ ఇదే సందర్భంలో ఆయన విమర్శలు ఎందుకు ఎదుర్కొంటున్నారు? సరే, ఎంతకాలం ఉన్నావని కాదు నాయన, ఏం చేశావని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనుకోండి. మనం కూడా ఒక వీడియో చేసుకున్నాము. అది కాదు, ఆయన ఎదుర్కొంటున్నటువంటి విషయం ఏమిటాయంటే, విమర్శ ఏమిటాయా అంటే, ఆయన ఈ రికార్డు సృష్టించినటువంటి రోజునే అనుకోకుండా కోయిన్సిడెన్స్ అనుకోండి, మన 3 భారతీయ నావికులు గల్ఫ్లో అమెరికా మిసైల్స్ దాడిలో చనిపోయారండి. మన ప్రధాని కొత్త రికార్డు నెలకొల్పిన కొత్త ఆనందంలో, కోలాహలంలో, ఉత్సాహంలో మునిగి మొత్తం ఆయనకు సంబంధించినటువంటి మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తూ విదేశీ నాయకులు కంగ్రాట్స్ చెప్తూ ఉన్నటువంటి తరుణంలో 3 భారతీయ నావికులు గల్ఫ్లో అమెరికా దాడిలో చనిపోయారండి. సరే, దానికి దీనికి సంబంధం ఏముంది? దానికి మనం కొంత దుఃఖాన్ని వ్యక్తం చేస్తాం, విచారాన్ని వ్యక్తం చేస్తాం, సరిపోతుంది. దీనికి ప్రధాని తన వ్యక్తిగత రికార్డుకి ఆనందించకుండా ఉండాలంటే ఎలాగా అంటే, నిజమే, దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇది అదే, అది అదే. సో అక్కడ ఏం చేయాలి అంటే విషయం, ఆయన దాన్ని ఖండించాలి. మా భారతీయ నావికుల్ని ఏ విధమైనటువంటి హెచ్చరిక లేకుండా ఇలాగ 3 చంపేస్తారా? అన్యాయం కదా అని ఖండించాలి. ఎవరిని ఖండించాలి? అమెరికా కదా చంపింది, వాళ్ళని ఖండించాలి. సో ఎందుకు ఈయన ఇక్కడ విమర్శ ఎదుర్కొంటున్నాడంటే, ఆయన ఆ దాడిని ఖండించకపోయినా పర్వాలేదు, ఆ 3 భారతీయ నావికులు కుటుంబాలకి ఆయన సానుభూతి వ్యక్తిగతంగా చెప్పినా చెప్పకపోయినా, ఆయన కార్యాలయం నుంచి సంతాపాలు వెళ్ళినా, సానుభూతులు వెళ్ళినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి. ఆయన ఎదుర్కొంటున్నటువంటి విమర్శ ఏమిటా అంటే, ఆయన నెహ్రూ రికార్డుని బ్రేక్ చేసి సరికొత్త రికార్డుని సృష్టించిన సందర్భంగా ఆయనకి ఎవరు కంగ్రాట్స్ చెప్పారంటే, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి హలో మై ఫ్రెండ్, యూ ఆర్ గ్రేట్, యూ ఆర్ స్ట్రాంగ్, ఐ కంగ్రాచ్యులేట్ యూ అని చెప్పేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడండి ట్రంప్. ఏమో అందరూ చెప్తారు కంగ్రాట్స్, ట్రంప్ చెప్పకూడదా అంటే, ఏ సందర్భంలో ఆయన చెప్పాడు? మన 3 భారతీయ నావికులు నిరపరాధులు, వాళ్ళకి ఎలాంటి హెచ్చరిక లేదు, వీళ్ళంటే ఇరానియన్ ఆయిల్ తీసుకొస్తున్నారు, మేము బ్లాకేడ్, మా అమెరికన్ బ్లాకేడ్ ఉన్న చోట ఆ నౌక ఎంటర్ అయింది కాబట్టి మేము చంపేసామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు మాకు ఎలాంటి హెచ్చరికలు లేవని చెప్పేసి ఈ 3 మన ఇండియన్స్ని చంపినటువంటి దేశానికి చెందినటువంటి అధ్యక్షుడు ట్రంప్ సరిగ్గా అదే రోజున ఆ విషయం ఏమీ మాట్లాడకుండా ఆయన మోడీ గారికి కంగ్రాట్స్ చెప్పినప్పుడు కనీసంగా ప్రతి భారతీయుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? అయ్యా, మీరు కంగ్రాట్స్ చెప్తున్నారు సంతోషమే, కానీ మీరు అన్యాయంగా మా భారతీయుల్ని చంపేశారు. కేవలం 3 భారతీయులతో అయిపోదు, ఆ 3 కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగి ఉన్నాయి. అక్కడ గల్ఫ్లో మృత్యుసాగరంలో 3 మునిగి ఉన్నారు. కాబట్టి మా దేశం అంతా దుఃఖంలో ఉంది. మీరు ఆ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీని మీద పూర్తి విచారణ చేయాలి. ఆ ఘటన పట్ల నేను తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాను
అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాను, దీని మీద విచారణ జరిపిస్తానని చెప్పి మీరు హామీ ఇవ్వండి అని చెప్పి ట్రంప్ని ఆ క్షణంలోనే నిలదీస్తే ఎంత హుందాగా ఉండేది. ఆయన 4399 రోజులు ప్రధాని పదవిలో గడిపిన దానికంటే కూడా అతి గొప్పగా ఉండేది ఆ మాట అని ఉంటే. ఆ మాట ప్రధాని నోటి నుంచి రాలేదు. అందుకని ఆయన విమర్శ ఎదుర్కొంటున్నాడనమాట. పైగా ఆయనేమో కంగ్రాట్స్ అంటే థ్యాంక్ యూ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ అని ఈయన అన్నాడు అంతే. ఈ రోజు వరకు కూడా అమెరికా ముందు మనం ఎందుకు సాగిలపడాలి, అమెరికాను మీరు ఎందుకు నిలదీయరు, అమెరికా అధ్యక్షుడిని మీరు గట్టిగా ఎందుకు అడగరు, నోరు ఎందుకు విప్పరు, మౌనం ఎందుకు వేడరు, ఏమిటి ఈ విషయంలో అని చెప్పి అందరూ అడుగుతున్నారు. 18,000 మంది భారతీయ నావికులు ఇంకా అక్కడ గల్ఫ్లో ఉన్నారు, వివిధ నౌకల్లో. వారి సేఫ్టీ సెక్యూరిటీ పట్ల మీ కన్సర్న్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, ఏమి ఆలోచిస్తున్నారు, అది తెలియాలి కదా ప్రజలందరికీ, దేశానికి. సో ఇవన్నీ కూడా ఏమీ పట్టించుకోకుండా ఇంకా 18,000 మంది భారతీయ నావికులు అక్కడ ఉన్నారు, వాళ్ళ భద్రత గురించి మేము ఆందోళనగా ఉన్నాము అని చెప్పేసి ట్రంప్కి ఒక మాట కూడా మీరు అనలేదే. ఇంత మౌనం దేనికి ట్రంప్ ముందు మోడీ గారు? ఈ మౌనం ఏమిటి, ఈ నిస్సత్తువ ఏంటి, ఈ అసహాయత ఏమిటి, అసలు ఈ భయం దేనికి మీకు ట్రంప్ అంటే అని చెప్పి అందరూ అడుగుతున్నారండి మోడీ గారిని. మరి మోడీ గారు ఏం సమాధానం చెప్తారు ఏమో తెలియదు. కానీ ఈ ముగ్గురు చనిపోయినటువంటి వాళ్ళు ముగ్గురులో ఒక చీఫ్ ఇంజనీర్ అండి, పట్నాల సురేష్, మన తెలుగు వాళ్ళందరికీ కూడా నిజంగా ఆక్రోషంగా ఉంది. ఇదేంటి, మన వాళ్ళు చనిపోతే దీని మీద ఈ చర్యలు తీసుకోమని ట్రంప్ని అడగడం మానేసి ఆయన కంగ్రాట్స్ చెప్తే ఈయన థ్యాంక్ యూ అంటువంటి జీ హుజూర్ అంటువంటి. ఏమైపోయింది మన విదేశాంగ విధానం, ఏమైపోయింది ఆ గర్వకారణమైనటువంటి ఆ రోజులు, ఆ చరిత్ర? ఇలాగ సాగిలపడిపోయి అమెరికా ముందు ఇంత నీరసపడిపోయి మనం ఎందుకున్నాం అని చెప్పేసి ఈ ముగ్గురు నావికులు, ఒకరు ఆదిత్య శర్మ, ఇంకొకరు శివానంద్ చౌరసియా, మన తెలుగువాడు పట్నాల సురేష్, ముగ్గురు 3 ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు. ఈ ముగ్గురే కాదు, ఈ 3 కుటుంబాలు కాదు, 18,000 మంది ఇంకా అక్కడ గల్ఫ్లో ఉన్నారంట నావికులు. వాళ్ళ గురించి కూడా ఆందోళనగా ఉంది అందరికీ కూడా. మరి ఇలాంటి సందర్భంలో 2-3 రోజులుగా నేను వెయిట్ చేసి ఏమన్నా మోడీ గారు ఏమన్నా కాస్త కొంచెం నోరు విప్పి గట్టిగా ట్రంప్ని వాయిస్తాడేమో అని చెప్పేసి ఏమీ లేదు. సరికదా, ఆయనకి థ్యాంక్ యూ చెప్పి ఆయన ఊరుకున్నాడు అనమాట. అందుకనే ఆయన విమర్శ ఎదుర్కొంటున్నారు. సరే, విమర్శలు ఎదుర్కోవడం మోడీకి ఈ 12 సంవత్సరాల్లో ఏమన్నా కొత్త విషయమా? అంతకుముందు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు విమర్శలు ఎదుర్కోలేదా? విమర్శలు వస్తూనే ఉంటాయి. అసలు విమర్శలు రాకపోతే మనం నాయకులను ఎలా అవుతామని చెప్పి అనుకునేటటువంటి రకం మన వాళ్ళు అనమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ట్రంప్ మన నావికులను చంపి ఒక పక్కన, మరో పక్కన మన నాయకుడికి కంగ్రాట్స్ చెప్పడం అనేటటువంటిది ఉందే, అది దుర్మార్గం. ఆ కంగ్రాట్స్కి జీ హుజూర్ థ్యాంక్ యూ అని చెప్పడం ఉందే, అది ఇంకా దుర్మార్గం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మరి ట్రంప్ మాట వదిలేసేయండి, మన మోడీ గారు దీనికి ఎలా స్పందిస్తారో ఏమో తెలియదు. కానీ మిత్రులారా, చాలా దారుణంగా ఉండే యుద్ధం ఏమో కానీ ఆ యుద్ధ ప్రభావం, యుద్ధ బీభత్సం అదంతా కూడా మనల్ని ఏ విధంగా కబళిస్తుంది, ఏ రూపంలో కబళిస్తుంది, ఎలాగా ఏమిటి అనేటటువంటిది ఆందోళన వ్యక్తమవుతుంది. కానీ మన ప్రధాని గారేమో కొత్త రికార్డు నెలకొల్పిన కొత్త ఆనందంలో, ఆ కోలాహలంలో నుంచి ఇంకా కోలుకున్నట్టుగా లేరు. కోలుకున్న తర్వాత అయినా ఆయన ట్రంప్ని ఖండిస్తాడేమో, ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ.